హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వన్, ప్రతి సంవత్సరం ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? జవాబు ఆగస్టు 1. ప్రతి సంవత్సరం ఏ తేదీన వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? జవాబు ఆగస్టు 1. భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కొత్త హరప్పా ప్రదేశం కనుగొనబడింది? జవాబు రాజస్థాన్. మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా సుస్థిర వ్యవసాయ దినోత్సవంగా జరుపుకోవాలని ఏ రోజుని నిర్ణయించింది? జవాబు ఆగస్టు 7. సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు సంజయ్ సింఘాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఐఎస్ఏఆర్ నిసార్ భారతదేశం యొక్క మొట్టమొదటి ఉమ్మడి భూమి పరిశీలన ఉపగ్రహం నాసాతో ఏ ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తుంది? జవాబు డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ ఎపర్చర్ రాడార్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన గురించి జూన్ 2025 నాటికి ఎన్ని కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది? జవాబు మొత్తం కార్యాచరణ కేంద్రాల సంఖ్య 16,912. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతి చిన్న పాము థ్రెడ్ స్నేక్ 20 సంవత్సరాల తర్వాత తిరిగి ఎక్కడ కనుగొనబడింది? జవాబు బార్బడోస్. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా గుర్తించబడిన రక్తవర్గం విషయంలో క్రైబ్ అంటే ఏమిటి? జవాబు క్రోమర్ ఇండియా బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, కవచ్ 4.0 అనేది ఏ సంస్థ ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ? జవాబు రీసెర్చ్ డిజైన్స్ మరియు స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ RDSO. నెక్స్ట్ క్వశ్చన్, 2025 బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? జవాబు లాండో నోరిస్. నెక్స్ట్ క్వశ్చన్, సాక్ష్యం నివేశక్ ప్రచారాన్ని ప్రారంభించిన సంస్థ ఏది? జవాబు ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల టైఫూన్ మే ఏ దేశాన్ని తాకింది? జవాబు చైనా. సింబెక్స్ 25 కోసం సింగపూర్ చేరుకున్న భారత నావికాదళ నౌక పేరు ఏమిటి? జవాబు INS సాత్పురా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి ఆల్ బేస్డ్ రోడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ను ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది? జవాబు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 16 ఏళ్లలోపు వయసు గల వారి పట్ల ఆస్ట్రేలియా యూట్యూబ్ని నిషేధించడానికి ప్రధాన కారణం ఏమిటి? జవాబు హానికరమైన లేదా అనుచితమైన కంటెంట్కు గురి కాకుండా నిరోధించడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన TN మనోహరన్కి ఏ రంగంతో సంబంధం కలిగి ఉంది? జవాబు ఆర్థికం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? జవాబు 1 నుంచి 7 వరకు ఆగస్టు నెలలో. నెక్స్ట్ క్వశ్చన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? జవాబు డాక్టర్ ES పద్మకుమార్. నెక్స్ట్ క్వశ్చన్, ICCR యొక్క సాంస్కృతిక ప్రచార కార్యక్రమంలో భాగంగా సంస్కృత ఇతిహాసం రామాయణం రచయిత మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏ ఇటాలియన్ పట్టణంలో ఆవిష్కరించారు? జవాబు కాంపో రోటోండో. నెక్స్ట్ క్వశ్చన్, పూంచ్లో భారత సైన్యం చేపట్టిన సొరబాటు నిరోధక ఆపరేషన్కి ఇచ్చిన అధికారిక కోడ్ పేరు ఏమిటి? జవాబు ఆపరేషన్ శివశక్తి. నెక్స్ట్ క్వశ్చన్, తప్పిపోయిన బాలికలను కనుగొని తిరిగి ఇంటికి చేర్చేందుకు
ఆపరేషన్ TRACE ట్రేస్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? జవాబు ఆంధ్రప్రదేశ్. జనవరి 1, 2026 నుండి ప్రాక్టర్ అండ్ గాంబుల్ యొక్క తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అధికారికంగా ఎవరు నియమితులయ్యారు? జవాబు శైలేష్ బెజురీకర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.